Hi guys, welcome back to Choose Your Career. So today we are going to discuss about VLSI. VLSI is nothing but very large scale integration. So ఏ టెక్నాలజీలో AI అనేది అతి తక్కువగా యూస్ చేస్తాము అని అంటే అది VLSI అనమాట. సో VLSI is nothing but ఇంటిగ్రేషన్. సో సపోజ్ మీరు ఇప్పుడు ఎవరైతే బీటెక్ రీసెంట్ గ్రాడ్యుయేషన్స్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి డెఫినెట్గా. కెరియర్ ఏ టెక్నాలజీలో బాగుంటుంది అండ్ ఫ్యూచర్ ఎలా బాగుంటుంది, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ ఏ టెక్నాలజీ చూస్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. సో మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి కదా. సో వీళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే VLSI ఈజ్ అ ఫ్యూచర్. సో డెఫినెట్గా ఇప్పుడు మన డైలీ రొటీన్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉంటాయో మన చుట్టుపక్కలనే రోజు వాడేవి రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ అండ్ మొబైల్ అండ్ డిష్ వాషర్స్. సో ఇవన్నీ కూడా VLSI ఈజ్ ఇంటిగ్రేటెడ్ అనమాట. సో VLSIతో ఇంటిగ్రేట్ అయిన డివైజెస్ ఇవన్నీ. సో ఫ్యూచర్ అనేది మొత్తం VLSIయే ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ చూస్ చేసుకున్నా కూడా దాంట్లో VLSI అనేది ఖచ్చితంగా అదొక బేసిక్ అనమాట. ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో VLSI ఈజ్ అ మస్ట్. అండ్ AI కూడా చాలా తక్కువగా మనము ఇందులో యూజ్ చేస్తాం. సో బేసిక్గా VLSI అంటే ఏంటి అని అంటే ఒక PCBలో మనము 10 to 15 ట్రాన్సిస్టర్స్ని ప్లేస్ చేస్తాము. బట్ ఇప్పుడు అయితే ఒక మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఒక సింగిల్ చిప్లో మనము ఇంటిగ్రేట్ చేస్తున్నాము. సో దట్ ఈజ్ VLSI అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమింగ్ ఫోన్ చూసుకోండి, అది ఏంటి అని అంటే సో ఇట్ గివ్స్ అస్ అ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ లో పవర్ కన్సంప్షన్. సో సపోజ్ ఇప్పుడు మనము ఏదైనా వీడియో గేమ్స్ కానీ అండ్ గేమింగ్ ఫోన్స్ సపరేట్స్ ఉంటాయి కదా. సో వాటిలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మీకు స్ట్రక్ అవ్వదు అండ్ పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ బికాస్ ఆఫ్ దిస్ VLSI అనమాట. VLSI ఇంటిగ్రేట్ అయ్యింది కాబట్టి మనకి ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ అండ్ లో పవర్ కన్సంప్షన్ ఉంటుంది. బికాస్ ఇక్కడ ఒక సింగిల్ చిప్లోనే మనకు మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక వర్క్ ప్లేస్లో 1,00,000 ఎంప్లాయీస్ని తీసుకొచ్చి మనం వర్క్ చేయిస్తున్నాము. ఇక్కడ ఎంప్లాయీస్ బ్రెయిన్ యాక్ట్స్ యాజ్ అన్ VLSI లైక్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఆర్ A14 ఆర్ E16 ఇన్ యాపిల్. అండ్ ఆల్సో ఇదే కాకుండా మన ఇండియాలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఓన్ డిజైన్ ఉండాలి అనేసి మన ఇండియన్ గవర్నమెంట్ 76,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ TSMC, AMD, ఇంటెల్ సో వీళ్ళు కూడా R&D రీసెర్చ్ సెంటర్స్ని స్టార్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ VLSI అనేది ఫ్యూచర్ కాబట్టి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ దే కెన్ అప్లై టు VLSI. సో డెఫినెట్లీ మనకి VLSI అనేది ఫ్యూచర్ బికాస్ ఏది చూసుకున్నా కానీ VLSIతోనే మనకి ఇంటిగ్రేట్ అవుతుంది. సో VLSI ఈజ్ అ బేసిక్ ఫర్ ఎవ్రీథింగ్ లైక్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్. సో డెఫినెట్లీ VLSI అనేది ఒక మంచి కెరియర్ ఆప్షన్ or else it is a good opportunity for both freshers అండ్ ఎక్స్పీరియన్స్. సో ఏదైనా కానీ మనము స్కిల్స్ నేర్చుకోవాలి. సో స్కిల్స్ నేర్చుకుంటే కనుక మనకి స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ నాట్ ఓన్లీ VLSI బట్ ఏ డొమైన్కి వెళ్ళినా కూడా దానికి సంబంధించిన స్కిల్స్ని చూసుకొని మీరు కనుక అప్ స్కిల్ అయిన ఉంటే మాత్రము మీకు డెఫినెట్లీ స్కోప్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. లైక్ మీరు కనుక స్కిల్స్ నేర్చుకున్నట్లయితే AIని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే VLSIలో AI అనేది చాలా తక్కువ కాబట్టి డెఫినెట్లీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మీకు కూడా భయం అనేది తక్కువ ఉంటుంది. సో మిగతా డొమైన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే VLSIలో మనకి లే ఆఫ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. యూ కెన్ ఆల్సో రీసెర్చ్ దాట్. VLSI వీటికి ఈ 5G 6G వాటికి బేసిక్ అనమాట VLSI అనేది. సో డెఫినెట్లీ ఫ్యూచర్ అనేది 5G 6G ఉంటుంది కాబట్టి VLSIలో ఫ్యూచర్ బాగుంటుంది. బట్ ఇక్కడ మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి అని అంటే లైక్ మీరు ఏ బ్రాంచ్ నుండి సపోజ్ పర్టికులర్ బ్రాంచ్ నుండి బట్ నేను VLSIకి ఎలిజిబులా కాదా, ఆర్ ఎల్స్ నాకు కెరియర్ గ్యాప్ ఉంది, ఆర్ ఎల్స్ నేను ఈ స్కిల్స్ నేర్చుకున్నాను బట్ VLSIకి సంబంధించిన ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనే డౌట్స్ ఉంటే గనక CYC ఈజ్ ఆఫరింగ్ అ ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్. యూ కెన్ అటెండ్ దట్. సో కింద కనిపిస్తుంది కదా కాంటాక్ట్ నెంబర్స్, యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దోస్ నెంబర్స్. సో ఒకసారి మనము శాలరీస్ చూసుకున్న
చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ వాళ్ళకి సాలరీస్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. అండ్ ఆల్సో మనకి VLSIకి సంబంధించిన జాబ్స్ ఇండియాలోనే కాకుండా USA అండ్ యూరప్లో కూడా చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. USA అండ్ యూరప్ సాలరీస్ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో మనకి సాలరీస్ చిప్ డిజైన్ కంపెనీస్ లైక్ ఇంటెల్, క్వాల్కమ్, AMD అండ్ బ్రాడ్కామ్, సో ఈ కంపెనీస్లో అయితే యాజ్ దే ఆర్ చిప్ డిజైన్ కంపెనీస్, ఈ కంపెనీస్లో మనకి సాలరీస్ మిగతా వాటికంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో అవి కూడా నేను చెప్తాను. సో ఎంట్రీ లెవెల్ సాలరీస్ లైక్ ఫ్రెషర్స్ నుండి 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సాలరీస్ ఇండియా, యూరప్ అండ్ USAలో ఎలా ఉన్నాయంటే, ఇండియాలో చూసుకున్నట్లయితే 5 lakhs to 12 lakhs per annum ఉంది. అండ్ USAలో అయితే $80,000 to $110,000 పే చేస్తున్నారు. అండ్ యూరప్లో చూసుకున్నట్లయితే 45,000 euros to 70,000 euros per year పే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మిడ్ లెవెల్ అంటే ఇయర్స్ నుండి 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సాలరీస్ ఎలా ఉన్నాయి అంటే, ఇండియాలో చూసుకున్నట్లయితే 12 lakhs to 25 lakhs per annum అండ్ USAలో అయితే $110,000 to $150,000 పే చేస్తున్నారు. అండ్ యూరప్లో అయితే 70,000 euros to 110,000 euros. అండ్ నెక్స్ట్ సీనియర్ ఆర్ లీడ్ లెవెల్ ఇంజనీర్స్ లైక్ మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇండియాలో 25 to 50 lakhs per annum ఇస్తున్నారు. అండ్ ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ ద స్పెషలైజేషన్, వెదర్ ఇట్ ఈస్ అన్ డిజైన్ ఆర్ వెరిఫికేషన్ ఆర్ ఫిజికల్ డిజైన్ ఆర్ DFT etc. So it depends purely on the specialization. The USలో చూసుకున్నట్లయితే $140,000 to $180,000 పే చేస్తున్నారు. అండ్ దిస్ కెన్ గో అప్ టు $200K ప్లస్ డాలర్స్. అది కూడా ఓన్లీ టాప్ సెమీ కండక్టర్ కంపెనీస్ లైక్ ఇంటెల్, క్వాల్కమ్, AMD ఈ కంపెనీస్లో అయితే యూఎస్లో చాలా ఎక్కువ పే చేస్తున్నారు. అండ్ యూరప్లో చూసుకున్నట్లయితే 90,000 euros to 130,000 euros పే చేస్తున్నారు. సో సాలరీస్ అయితే చిప్ డిజైన్ కంపెనీస్లో చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, TCS ఇవైతే కంపేర్డ్ కొంచెం తక్కువ. లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కొంచెం తక్కువే పే చేస్తున్నారు లైక్ ఇన్ఫోసిస్, TCS అండ్ విప్రో. సో డెఫినెట్లీ VLSI ఇస్ ఎ ఫ్యూచర్. మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి దీంట్లో. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ ఆల్సో అప్లై, బట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవాలి అని అంటే యూ కెన్ కాంటాక్ట్ టు CYC ఫర్ ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.